షర్ట్ ఎందుకు ఇప్పేస్తున్నాడు రా? బట్టలు నింపుకునే స్టెప్. చూడు ఇంకా చూడు నువ్వు ముందు ముందు మొత్తం ప్యాంట్ కూడా ఇప్పేస్తాడు. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. రెడ్డి ఓటోస్ ఈరోజు ఏం చేయబోతున్నాం? ఈరోజు వీడియో చేయడానికి కాదు, తినడానికి వచ్చాం. సారీ గైస్, వాడు మింగి తినడానికే వచ్చాడు. ఒరే ఆ మురుకులు తినడు ఆపరా ఆయన, మొత్తం అదే సౌండ్ వస్తుంది కుర్ర కర్ర కర్ర అని. సో మొన్న రాత్రి కొన్ని మీమ్స్ కోసం ఎత్తుకుతుంటే ఈ వీడియో కనిపించింది. సో ఈ వీడియో మొత్తం చూసిన మస్తు అనిపించింది నాకైతే. సో ఈరోజు దాని మీద రియాక్ట్ అవుదాం, ఇక చూద్దాం అది మీకు కూడా నచ్చుతుందో లేదో. అంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఛాలెంజ్ చేస్తున్నావు, అయితే ఛాలెంజ్ షో తీసుకొచ్చి. ఎస్, కానీ కాపరేట్ గట్టిగా పడుతుంది ఇలా. సో మేము మ్యూజిక్ కట్ చేస్తాం మధ్యలో, ఏమన్నా తెలుసు కదా, మా సాయి డీజే ప్లే చేస్తాడు అనమాట. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. షౌట్ అవుట్ టు అవర్ ఓంకార్ అన్నయ్య ఇలాంటి ఛాలెంజ్ అంటే షోలు పెట్టినందుకు. ఇది ఎప్పటిది ఛాలెంజ్ అంటే? బహుశా ఇగో ఈడ ఈడు మన సందీప్ మాస్టర్ ఇంకా మీసాలు కూడా మొలలే అప్పుడుది. సందీప్ మాస్టర్ మరి సందీప్ మాస్టర్ ఈడు ఉంది చూడు. అంటే మీసాలు మొలలే అంటే తెలియదు మనకి. ఈజ్ వెరీ యంగ్ ఇన్ దట్ వీడియో. అంటే ఓంకార్ అనేకే మొలలేదు అనుకో అప్పుడు. అంటే ఓంకార్ అనే ఇస్ ఆల్సో వెరీ యంగ్ రా. నా ఉద్దేశం అది. అక్కడ ఎవరికి మీ సల్మాలో లేదురా బై, ఆల్ ఆర్ యంగ్. ఓకేనా? ఓకే. యాక్చువల్లీ మనం కాంటెక్స్ట్ ఇద్దాం ఇక్కడ. వీళ్ళిద్దరికి ఒక సాంగ్ పెడతారు, ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు సేఫ్ అయినట్టు. వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ టై అయ్యి ఎలిమినేషన్ జోన్ వరకు వస్తారేమో. సో ఇప్పుడు ఒక ఎమోషనల్ సాంగ్ ఇచ్చిర్రు వీళ్ళకి, దాని మీద ఎవరు మంచిగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళే విన్నర్. ఓకేనా? కాంటెక్స్ట్ అర్థమైందా పిల్లలు? ఇందులో బెస్ట్ పర్ఫార్మర్, ఇద్దరిలో బెస్ట్ పర్ఫార్మర్ ఉంటాడు, ఇంకోటి ఎలిమినేట్ అవుతాడు. అంతే అంతే. ఎస్ ఎస్, అంతే పిల్లలు. రెడీనా? రెడీ వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అసలు నాకు అర్థం కాదు అట్లా. అరే నేను చిన్నప్పుడు ఓంకార్ అనే షో ఇట్లనే అంటుండేరా. నేను నాకు నాస్టాల్జియా చిన్నతనంకి వెళ్ళిపోయినా. నోస్టాల్జియా అంటే నాకు ఓంకార్ అనే ఫస్ట్ ఏం గుర్తుకొస్తుంది తెలుసా? పిల్లమారి రాజు గుర్తుకొస్తాడు అంతే. నాకు ఛాలెంజ్ గుర్తుకొస్తుంది. నీకు హైలైట్ తెలుసా? ఛాలెంజ్ కి నా తరఫున ఓటేసినందుకు అప్పట్లో ఛాలెంజ్ ఆట 10 రూపాయలు కట్ అవుతుండే తెలుసా SMS కి. నువ్వు అది అన్ని అలాగే పనులు కూడా వేసినావు నువ్వు? నేను కాదు, మా మామ వేస్తుండే, మా మామకి నేను పైసలు ఇస్తుండే నా త్రూ ఇంకోళ్ళకి ఓటేయని. ఆటల చూసి కదా ఇప్పుడు ఆటగాళ్ళ తయారైనావు నువ్వు. అది వేరే విషయం అని వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఛాలెంజ్ కి నీలాంటోడు కావాలి. కాదు ఓంకార్ అనే అంటే సందీప్ మాస్టర్ ఏంది ఈడ? అంటే అక్కర్లేడని చెప్తున్నాడు. కూరలో కరివేపాక సందీప్ మాస్టర్ అదే కదా. అంటే ఓంకార్ అనే అందరికి న్యాయం చేస్తాడు రా అని ఒక వైబ్లు ఉంటున్నాయి అని పెద్దగా అయినాక రియలైజ్ అయినా ఓంకార్ అనే ఇంత నెపోటిజం చూపిస్తాడా అని. నెపోటిజం ఏదో ఒకటి. సందీప్ మాస్టర్ ఎక్స్ప్రెషన్ చూడు, అప్పట్లో 240p ఉందిరా పాపం. మాస్టర్ ఎక్స్ప్రెషన్ కూడా కనిపిస్తలేదు. ఫీలింగ్ సాడ్. నువ్వు వెళ్ళిపోతే నేను బాధపడతాను నీకన్నా. అంతేలే, ఉండాలి. అంతేగా మరి. మళ్ళా అడిగి ఇచ్చింది ప్రైజ్ కన్నా వెళ్ళిపోతా. ఇచ్చేయండి సార్. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరా నవ్వుతున్నాడు. అరే డాన్స్ షో అని చెప్పండి రా.
అంటే ఎమోషన్ తోటి ఏదో టాస్క్ ఉండొచ్చు. అయినా మొత్తం అట్లా పడేడుస్తాడా ఎవడైనా ఎంత టాస్క్ అయినా గూడా. కొంచెం డాన్స్ ఎమోషన్ అంటే తెలుసు కదరా, కింద పడాలి, ఇట్లా గుద్దుకోవాలి, ఏడవాలి, అదే అదే అంతే అప్పట్లో. లే, నేను చెప్తా ఇప్పుడు ఉన్న డి జోడి ఎవరు వచ్చినో దాని బీజం ఇక్కడ నుండే పడ్డది. ఇది చూసి వావ్ మనకి ఇది కావాలి, డాన్స్ వద్దు, మనకి డ్రామా కావాలి మనకి. అంతేగా అంతేగా. అదేం చెప్పరా, బట్టలు నింపుకునే చెప్పు. నువ్వు వెళ్ళి చేయరా రే, నువ్వు వెళ్ళి చేయి, నీ పర్ఫార్మెన్స్ చేయరా, నువ్వు చేయి పాపం. ఏదో ట్రై చేస్తున్నాడు కదా. అరే నేనైతే సేమ్ ఇట్లానే చేస్తారా, నాకు డాన్స్ రాదు కానీ ఇట్లా అయితే చేస్తా నేను. నీకు డాన్స్ రాదు కానీ ఇట్లా చేస్తావరా నువ్వు? అంతే మరి, డాన్స్ వచ్చినోడు ఎంత చేయాలి. అయినా అప్పట్లో ఇదేలే, ఎంత ఎమోషన్ పిండితే అంత టిఆర్పి అప్పట్లో. మళ్ళీ అవన్నీ ఎందుకు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళకి గుర్తు చేస్తారు మూర్తి గారు మీరు? లిప్ సింక్ కూడా ఇయ్యాడు రా నాయన ఈడు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. షర్ట్ ఎందుకు ఇప్పేస్తున్నాడు రా? డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. కాంపిటీషన్ ఏంది మరి? ఎమోషన్ నువ్వు షర్ట్ ఎంత బాగా ఇప్పితే అంత. ఒరే అందులో ఎమోషన్ ఎక్కడ ఉందిరా? అది ఎక్స్పోజర్ రా, అది ఎక్స్పోజర్ రా. అది మేకా బర్త్డే కదా, కేక్ అయి ఉంటుంది. మోషన్ తప్ప ఏం కనిపించదు నాకైతే. ఎమోషన్ అంటారు. చూడు ఇంకా చూడు, నువ్వు ముందు ముందు కొంచెం ప్యాంట్ కూడా ఇప్పేస్తాడు. ఆ? ఇప్పేడు అంటే పర్ఫార్మెన్స్ అట్లుంటది. అంటే సాయి గారు ప్యాంట్ ఇప్పితే చూద్దామని చూసినట్టు మొత్తం వీడియో దాకా. అరే ఏంద్రా నువ్వు గలీజా అని. పాపం ఫీల్ అయినట్టున్నారు. సందీప్ మాస్టర్ అనుకుంటున్నాడు. హైలైట్ కాదు సందీప్ మాస్టర్, ఇప్పుడు నేను ఎట్లా ఇప్పాలి షర్ట్? ఇడు బాగానే ఇప్పేస్తుండు మొత్తం అని. ఇది నా పర్ఫార్మెన్స్ అంటే. అంటే అసలు ఇక్కడ డాన్స్ ఎవరు చేస్తున్నారా? అదే కదా, ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది నీకంటే, ఆమె యూఆర్ ఎలిమినేటెడ్, నీ పర్ఫార్మెన్స్ బాలే. ఇది ఏం షో రా అసలు? నాకు అర్థం నిజంగా డాన్స్ షో అయినారు సార్ నువ్వు తీసుకొచ్చి. డాన్స్ షోనే రా, డాన్స్ షోనే. నువ్వు చూడవు ఇట్లాంటివి అని నాకు తెలుసు, సో అందుకనే తీసుకొచ్చినది. చూడు ఇంకా చూడు. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. అరే ఎందుకు అడిపోయాడు, ఎందుకు అడిపోయాడు రా? అరే ఏమైనా అయిందా ఆయనకి? ఏమైంది అసలు? సాంగ్ అయిపోయింది రా. ఇది పర్ఫార్మెన్స్ అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చెప్పట్లే ఇవన్నీ. నేను ఇంకా మురుకులు పర్ఫార్మెన్స్ ఎప్పుడు వస్తుందా నేను వెయిట్ చేస్తున్నా కదరా. నిజంగా బట్టలు చింపుకునే పర్ఫార్మెన్స్ రా ఇదైతే. బట్టలు చింపుకునే పర్ఫార్మెన్స్. చింపుకోలేడు కదరా. ఒక్క నిమిషం నేను బట్టలు ఇప్పితే కంటెంట్ అని అప్పుడే మనకి వెలగాలి. అప్పుడు ఇట్ వాస్ పర్సనల్ రా. అరే సుజన్ సడన్ గా అంత పెద్ద మాట ఏంద్రా నువ్వు? అంటే ఇప్పుడు నచ్చేదే చెప్తున్నా నేను. అంటే ఓన్లీ ఫ్యాన్స్ కి ఇప్పుడు హైయెస్ట్ వాళ్ళే ఉన్నారని చెప్పి అదే నువ్వు అనేది. అంతే అంతే, ఓన్లీ ఫ్యాన్స్ అన్నాడు, అది ఎవరు నన్నలే. ఇది కూడా పర్ఫార్మెన్స్ అని తెలిస్తే మా సాయి గాడు ఇప్పటికి ఎన్నెన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటోడు. నేను మొత్తం ఇప్పేస్తుండే అండర్వేర్ తప్ప. చూడాడు సిగ్గు లేకపోతే సరే. ఓంకార్ అనే రెస్పాన్స్ చూద్దాం ఇప్పుడు ఎట్లుంటది. దానికి ఎందుకు అంత ఎగ్జైట్మెంట్? అమిత్ అంటే ఏంటో ఇప్పుడు చూపించాడు. వెరీ గుడ్. ల్యాండర్ మాడ్యూల్ ఎక్కడ చూపించాడురా? చెప్పిండు కదా. అదే ఎప్పుడు బట్టలు వేసుకుంటారు కదా, బట్టలు తీసేయగానే అమిత్ అంటే ఇప్పుడు చూపించిండంట, అట్లా అన్నాడేమో మరి. ఏంట్రా ఇది? ఏం పర్ఫార్మెన్స్ రా ఇది? ఒకరి నుంచి ఒకరు పర్ఫార్మ్ చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం ఇప్పుడు డైలాగ్ ఏముంటది? చూసావా అనే చూడన్నా నేను ఇప్పుడు
అదే పెద్ద చూడలే అన్నాడు. ఇదారా నీకు ఇచ్చింది? చూడాలయా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఛాలెంజ్ కి అమిత్ చాలా చాలా అవసరం. ఈ పర్ఫార్మెన్స్ ఓ, దీనికా? కాదు నిజంగా ఈ వీడియో ఈ పర్ఫార్మెన్స్ ఇంతేనా లేకపోతే పర్ఫార్మెన్స్ ట్రిమ్ చేసిర్రా? అంతే రాదు అంతే. అప్పట్లో యాక్చువల్గా ఇట్లాంటివి లేకపోతే నాకు తెలిసి లేదు. టాస్క్ ఎవరెంత ఎమోషనల్ అవుతారో దాన్ని బట్టి అంటే టెస్ట్ లో పాస్ అయ్యేదేమో. ఏమోరా నేను చాలా ఎమోషనల్ అయిపోయినా అది చూసినాక. ఆ, కింద నుంచి వస్తున్నాయి కన్నీళ్ళు నీకు. రాను ఆడియన్స్ రే ఎన్ని పైసలు ఇచ్చిర్రు వాళ్ళకి? పైసలు ఇచ్చుడు కాదు, మీరు టీవీలో వస్తారు అని చెప్పారు అంతే, కథ వదులుతారు. సందీప్ మాస్టర్ ఏదన్నా నిజం చెప్తాడు రా. నిప్పుగల్ల మనిషి ఏదైనా నిజాలే చెప్తాడు. చూద్దాం. అందుకే బిగ్ బాస్ లో వాడిని కూడా జల్ది వెళ్ళిపోయాడు నిజాలు చెప్పి. ఎస్ నువ్వు చెప్పు ఎలా ఉంది? ఫ్రాంక్ గా చెప్పాలంటే సాంగ్ లో కసిగా చేశాడన్నా. నిజంగానే కసిగా చేసి కరెక్ట్ చెప్పిండు మాస్టర్. బట్టలన్నీ పెస్తుండే మన అంటే అమిత్ కసి 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 పిండేసేలా ఉందిరా పర్ఫార్మెన్స్, పిండేసేలా ఉంది అసలు. చూసినా సందీప్ మాస్టర్ నిజమే చెప్తారా. బట్ కసిగా ఉంది. ఆ సాంగ్ లో ఫీల్ మిస్ అయింది ఎస్ అనిపిస్తుంది నాకు. ఎస్ ఎందుకంటే ఆ సాంగ్ ఎస్ కరెక్టేరా. ప్రైజ్ ఏమంటావు? కరెక్టా కాదా? అక్కడ ఉన్న రాగం ఏంటి? నువ్వు అక్కడ చేసిన ఉన్న- స్టెప్ ఏంటి? అదే కదా అదే కదా. కసే ఉంది, ఏం లేదు అలా. ఓకే ఇప్పుడు సందీప్ నువ్వు ఇందాక సూపర్ గా చేసావు, అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు గనక ఇలాగా లేక నీలాగో నీ ఇష్టం. ఇలాగా అంటే బట్టలు ఇలాగా ఇప్పాలా? ఇదిరా? బట్టలు ఇప్పేయాలా? షర్ట్ కూడా లేదు పాపం. చూసినావా ఇలాగా కొట్టిన లేదు. ఓంకార్ అనేది? ఇలాగేదిరా ఆ పర్ఫార్మెన్స్ కంపారిజన్ ఎదురా సందీప్ అన్నది. బాలేదన్నయ్య, ఇట్స్ అన్ఫేర్. ఓంకార్ అన్నయ్య షిట్. తప్పుగా మాట్లాడుతున్నారు. నీ ఇష్టం. సూపర్ గా గనక చేస్తే ఛాలెంజ్ లో గ్యారంటీ ఉంటావు. ఓకే ఓకే సో ఆల్ ది కాదురా, బెస్ట్. ఇది ఎంత అన్ఫేర్ రా అసలు, ఎంత చూసినావా? unfair. వానికేమో నువ్వు ఉండాలి, నువ్వు ఆ. చాలా ఉండాలి ఆ. అన్నాడు. సందీప్ మాస్టర్ కేమో నువ్వు మినిమం ఇట్లా వేయాలి, ఇట్లా వేస్తూనే ఉంటావు అంటే ఏందిరా ఇది, నాకు అర్థం కాదు. ఏ ఆ. తొక్కేసిర్రా పాపం సందీప్ మాస్టర్ అప్పనించలే. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. All the ఓకే best. అన్నయ్య. థ్యాంక్స్ అన్న. Music. అలాగే సో పిల్లలో మరి సందీప్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చూసేద్దామా? మా సందీప్ మాస్టర్ గుడ్డలు చింపే పర్ఫార్మెన్స్ చేస్తాడా, గుడ్డలు చింపుకుంటాడా అనేది చూద్దాం ఇప్పుడు. రే అట్లా మాట్లాడేంద్రా? రే అదేంది ఇది, ఇదేంది ఇది? అర్జెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయండి రా, అన్నకేమో అయినట్టుంది. వామ్మో ఇదే నువ్వు కూడా టచింగ్ ఏనా సందీప్ మాస్టర్? ఏంటిది? అందరు వస్తారు. ఎమోషన్ అనగానే చెయ్యి ఇక్కడికి చాలా వెళ్ళాల్సిందే అంతే. గుండె గుండె గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. అక్కడ తప్ప ఎక్కడ పట్టుకున్నా బాగుండదు. ఒరేయ్ రే 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 రే. ఇట్లా తల మీద పట్టుకుంటే ఇల్లాజికల్ గా ఉంటది. ఈడ ఈడ పట్టుకుంటే యా ఓ సేమ్ చింపుకునే స్టెప్ అది. ఏదరా ఇది లోచే ఎదురా. అంటే హార్ట్ నుండి ఇట్లా బయటకు ఇట్లా. అదిరా. సందీప్ మాస్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు అవి. ఇప్పుడు మళ్ళీ అంటాడు మాస్టర్ అంటే సవాలా అంటాడేమో. నాకు టచింగ్ కాన్సెప్ట్ కావాలి. టచింగ్ కాన్సెప్ట్ అంటే టచింగ్ అంటే నేను నిజంగా చావాలా? కొంచెం ఒరే. ఎఫర్ట్ అన్నా కనిపిస్తుందిరా సందీప్ మాస్టర్ది. అది కాదురా, ఎమోషన్ చేయమంటే సర్కస్ చేస్తారు ఏంద్రా ఆడ? పోనీ అదనే చేస్తుంది కదరా. కాదు, ఈయన ఇంత ఎక్సైట్ అవుతుండో. సందీప్ మాస్టర్ వాళ్ళ తాలూకేమో కాదురా. ఆమె అయినప్పుడు ఏమో ఏమనలేవు, ఆ, ఈయన అయినప్పుడు ఎందుకురా అట్లా? నువ్వు కూడా ఓంకారం లెక్క అవుతున్నావు. జన్మంటూ తనకే అయితే అయితో తనమనేది.
అరే ఆగ్రా, నువ్వు నాకంటే కూని చేస్తున్నావు. వాహ్ వాహ్, ఏం వేసిండ్రా. సూపర్ అన్న, సూపర్ సూపర్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో, ఎక్కడి నుంచి అయితే పడ్డాడో మళ్ళీ అక్కడనే పడ్డాడు. వాహ్, ఏం కొరియోగ్రఫీ రా అప్పట్లో. గుడ్ 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 ఫ్యాంటాస్టిక్. సందీప్ టైటిల్ సంగతి తర్వాత నువ్వు ఎంత వేసినా మేము అమిత్ గానే పెట్టుకుంటాం అని అంటున్నాం. కానీ ఐటీ సంగతి పక్కన పెట్టు, ఎందుకంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది. ఎలా పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారంటే జడ్జెస్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సందీప్. ఎంత సీరియస్ అంటే మరి ఇక్కడికి వచ్చింది జబర్దస్త్ కామెడీ స్కిట్ చేయనికా? జబర్దస్త్ బాగోదు కదరా. అదేనా, ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో తెలుసా? అంటే మరి అక్కడికి వచ్చిందే డాన్స్ చేయనికి కదరా. ది బెస్ట్ ఎవరు ఇప్పుడు చెప్పాలి. సన్నీ, అమిత్. కాదు, ఆడు అమిత్ అన్నాడు. అమిత్ బాగా చేసిన అనలేడు కదా, జస్ట్ అమిత్ అన్నాడు. అరే అమిత్ ఎర్రి ఫుడ్ లెక్క వేసినా కూడా అనొచ్చు కదరా. అది కట్ చేసి ఎడిటింగ్ లా. పావని, ఒరే అన్ఫేర్ ఇది, నాకు నచ్చలే. అమిత్ పర్ఫార్మెన్స్ అస్సలు నచ్చలే నాకు. మావాడు బట్టలు చెప్పుకోలేడని చెప్పి మా దొక్కేస్తారా ఇట్లా? అదేగా, అంటే ఫైనలీ మీరు అనుకున్నాక ఎందుకు ఇక పర్ఫార్మెన్స్ ఎందుకు, టెస్ట్ ఎందుకు, ఆ competition ఎక్స్ప్రెషన్ టెస్ట్ ఎందుకు? ఎందుకు, ఎందుకు అవన్నీ? అంటే ఆడియన్స్ సప్పట్లే కొడుస్తారు. అమిత్ అన్నారు అసలు ఎవడన్నా? కాదు, అప్పట్లో మరి టేస్ట్ అట్లుంటుండేనా, లేకపోతే మనము అంటే మనకు కనిపించలేదా? ఆడు పర్ఫామ్ చేసిండా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఆ పర్ఫార్మెన్స్ బాగా అప్పటికి కనిపించలేదా, మనకంతా లేకపోతే మనకు కనిపించడం లేదా? అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఇప్పటికీ మనకు అంత తెలివి లేదు. బట్ ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు. కాదు, yes. జడ్జెస్ ఉన్నారు, రెండింటిని చూశారు. మీ ఇద్దరిలో ఎవరు బెస్టో కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేయండి, వాళ్ళ ఇద్దట్లో ఎవరు బెస్ట్ మీరు డిసైడ్ చేయాలి. అరే ఏం జరిగిందిరా లాస్ట్ లా? ఎవరు గెలిచిర్రా? తెలియదు. ఇదేం సస్పెన్స్ రా, ఇది ఎక్కడ మాస్ రా? లాస్ట్ ఎవరు గెలిచి కూడా తెలియదారా? గైస్ మా సాయి గారు పట్టుకొచ్చిన వీడియోలో అయితే ఎవరు గెలిచిరు అని చెప్పి లేదు, బట్ మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎవరు గెలిచిరు అని చెప్పి. నేనైతే సందీప్ మాస్టరే అనుకుంటాను. Yes. నాకు తెలిసి అమిత్ గెలిచినట్టుండ్రా. దాని తర్వాత నాకు కూడా గుర్తులేదు, చిన్నప్పుడు చూసినా కదా. ద నేషన్ వాంట్స్ టు నో. సో ఇది ఇవాల్టి వీడియో గైస్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి ఛాలెంజ్ షోస్, ఓంకార్ అనే షోస్ ఉంటాయి కదా, ఇంకా మేము వీటికి రియాక్ట్ కావాలా లేదా అని కూడా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్. మనం నవ్వుదాం, మాతో పాటు ఇంకో నలుగురు నవ్విద్దాం అంతే. Hit